అనేటువంటిది మధ్యలో ఏం జరిగిద్ది అనేది చెప్పాం. అంటే డెవలపర్ కోడ్ రాసే దగ్గర నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వరకు ఏం జరిగిద్దో చెప్పాం అనమాట రాత్రి. సపరేట్ సెషన్ అది. మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. ఎస్, ఓకే. సో యాక్చువల్గా ఈ క్లాస్లో మనం డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే ఆన్సిబుల్ యాక్చువల్గా. ఓకే, ఆన్సిబుల్. సో ఇప్పుడు మనకి చూడండి, యాన్సిబుల్ గురించి మనం డిస్కషన్లో అక్కడ కమ్యూనికేషన్ ఉండాలి, ఇక్కడ కమ్యూనికేషన్ ఉండాలి. సో రెండు మిషన్స్లో మనకు కమ్యూనికేషన్ ఉండాలి. రెండు మిషన్స్లో మనకు కమ్యూనికేషన్ ఉండడానికి మనం కీస్ జనరేట్ చేయాలని చెప్పాం. కీస్ అక్కడ కీస్ జనరేట్ చేస్తాం, ఇక్కడ కీస్ జనరేట్ చేస్తాం. ఓకే, ఆ కీస్ ఎలా జనరేట్ చేస్తాం? అది జనరేట్ చేయడానికి మనం ఏ కమాండ్ ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. సో ఇది యాక్చువల్గా ఇదేమో మనకి డెవలప్మెంట్ సర్వర్. లెట్స్ సే దిస్ ఇస్ ఏ డెవ్ సర్వర్. ఓకే, ఇదేంటిది? ఇది యాన్సిబుల్. అంటే యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన సర్వర్ ఇది యాక్చువల్గా. యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన సర్వర్ ఇది. ఇదేమో డెవలప్మెంట్ సర్వర్. సో జనరల్గా నా రిక్వైర్మెంట్ ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ డెవలప్మెంట్ సర్వర్స్ ఆర్ అవైలబుల్. బట్ ఈ డెవలప్మెంట్ సర్వర్స్లో డైరెక్ట్గా జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. జావా. సో జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాం మనం. సో స్క్రిప్ట్ రాస్తాం, ఆ స్క్రిప్ట్ వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అవుతుంది, జావా సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. బట్ స్క్రిప్ట్ ఎక్కడ రాస్తామంటే ఇక్కడ యాన్సిబుల్ సర్వర్లోనే. ఎస్, ఓకే. ఎలా రాస్తాం ఏంటంటే ఆ స్క్రిప్ట్ పేరే యామెల్ స్క్రిప్ట్, YAML. ఓకే, సో అంతకంటే ముందే అసలు యాక్చువల్గా ఈ యాన్సిబుల్ సర్వర్కి ఇక్కడున్న అసలు యాక్చువల్గా దీన్ని మనం ఏమంటామంటే వీటిని మనం యాన్సిబుల్ క్లయింట్ అంటాం. క్లయింట్. దీన్ని ఏమో యాన్సిబుల్ మాస్టర్ అంటాం. ఇది మాస్టర్, ఇదేమో క్లయింట్. సో దీన్ని ఇంకో భాషలో టార్గెట్స్ అంటారు, నోట్స్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మాస్టర్ ఇది, క్లయింట్ ఇది. ఓకే, యాన్సిబుల్ మాస్టర్, యాన్సిబుల్ క్లయింట్. ఓకే, సో వీటి రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడాలి. సో మనం ఒక సర్వర్ తీసుకున్నా, 100 సర్వర్లు తీసుకున్నా ఒకటే, నోట్ ఇష్యూ. బట్ మనం ఒక సర్వర్ నేర్చుకున్నా చాలు, 100 సర్వర్స్కైనా అదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నాట్ ఇష్యూ. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ యాన్సిబుల్ అనే ఈ మాస్టర్ సర్వర్లో కీస్ జనరేట్ చేయాలి. కీస్. సో డెవలప్మెంట్ సర్వర్లో కీస్ జనరేట్ చేయాలి. కీస్. సో డెవలప్మెంట్ సర్వరు, మాస్టర్ సర్వర్, అంతే సింపుల్గా. ఇక్కడ కీస్ జనరేట్ చేస్తే మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇక్కడ ఈ కీస్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అప్పుడు రెండింటికి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది. యాక్చువల్గా 2-వే కమ్యూనికేషన్ వస్తుంది. మనం 1-వే కూడా ఇచ్చుకోవచ్చు, బట్ 2-వే ఇస్తే ఇంకా బెస్ట్ అనుకోండి. అంటే రెండింటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ మనము ఇలా 2-వే కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ సర్వర్లో ఒక ఫైల్ ఉంది. దిస్ ఇస్ ఫైల్ నెంబర్ 1. ఎస్. ఈ ఫైల్ 1ని డైరెక్ట్గా మనం డెవ్ సర్వర్లోకి మూవ్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. సో డెవ్ సర్వర్లోకి మనం చేయొచ్చు సింపుల్గా. ఫైల్ను కూడా ఫైల్ 1 ఇక్కడ ఉంది. ఫైల్ 1ని ఇక్కడ నుంచి ఈ ప్లేస్లోకి కూడా కాపీ చేయొచ్చు. యూ కెన్ కాపీ దట్. సో ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ ఏర్పడాలన్నమాట. అది ఫైల్ కాపీ చేయొచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి మనం యాన్సిబుల్ వాడతాం సింపుల్గా చెప్పాలంటే. ఫైల్ని కాపీ చేయడానికి యాన్సిబుల్ అవసరంలా, కమ్యూనికేషన్ ఉంటే చాలు, ఫైల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, నాట్ ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది చూసిన తర్వాత అప్పుడు మనం యాన్సిబుల్తో ఎలా వర్క్ చేయాలనేది అర్థమైంది స్పష్టంగా. అదర్వైజ్ అర్థం కాదు. సరే, ఇప్పుడు యాక్చువల్గా మీ స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలి ఎట్లా అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఆ స్టెప్స్, ఆ నోట్స్ అదేంటి చెప్పేసి డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. నేను చేస్తాను, ఇప్పుడు చూపిస్తాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది. సో దాని గురించి పూర్తి స్థాయిలో మీకు అవగాహన వస్తుంది. సరే, స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్. నేను నోట్స్ కూడా రాస్తాను మీకోసం. ఓకే, సో ఇప్పుడు చూడండి.
ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే మనకు చూడండి యాక్చువల్గా సర్వర్ 1, ఓకే, సర్వర్ 2, ఓకే, సర్వర్ 1, సర్వర్ 2, రెండు సర్వర్లు తీసుకుంటాం మనం. ఫస్ట్ స్టెప్స్ ఇవి చాలా జాగ్రత్తగా వినండి. సర్వర్ 1, సర్వర్ 2 రెండు సర్వర్లు తీసుకుంటాం. సర్వర్ 1 ఉంది, ఇక్కడ సర్వర్ 2 ఉంది. ఓకే సార్, సర్వర్ 1 ఏ సర్వర్ సార్? అది లైనక్స్ సర్వరే. ఇది లైనక్స్ సర్వరే. సర్వర్ 2 అది లైనక్స్ సర్వరే. ఎస్ ఎస్. If you install the Linux operating system inside this server will become a Linux server. This server will become a Linux server. So I have taken two servers, server number 1 and server number 2. So both are Linux servers, Linux machines. Okay. So first step is that means what? Create a server. Antena first step ఏంటి? Create a server. అదే సర్వర్ Linux సర్వర్. ఓకే. సో ఆఫ్టర్వర్డ్స్ మనం ఏం చేయాలా? కమ్యూనికేషన్ చేయాలా? కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అంటే ఎలా చేయాలా? సింపుల్గా చెప్పాలంటే మనం సింపుల్గా ఓకే, స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ 1లో ఏం రాయాలి సార్? ఏం లేదు. ఓకే, మీరు ఏం చేయాలంటే లాగిన్ సర్వర్, క్రియేట్ సర్వర్. ఓకే, స్టెప్ 2లో ఏం చేస్తారు మీరు? ఎస్, లాగిన్ సర్వర్. ఓకే, స్టెప్ 3లో మీరు ఏం చేస్తారంటే ఎస్, క్రియేట్ ఏ యూజర్. ఒక యూజర్ని తయారు చేయండి. అంతే సింపుల్గా. సర్వర్ 1లో ఒక యూజర్ ఉంటాడు, సర్వర్ 2లో ఇంకొక యూజర్ ఉంటాడు. సేమ్ యూజర్ అయినా ఉండొచ్చు, నాట్ ఇష్యూ. సో స్టెప్ 1లో క్రియేట్ ఏ సర్వర్, లాగిన్ సర్వర్, క్రియేట్ ఏ యూజర్. యూజర్, ఒక యూజర్ని తయారు చేసుకోవాలి మనం. ఓకే, సో ఈ యూజర్ ద్వారాగా మనం ప్రతి యాక్టివిటీ కొనసాగిస్తాం. ఓకే, యూజర్ ద్వారాగా ప్రతి యాక్టివిటీ కొనసాగిస్తాం. ఓకే, చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో స్టెప్ స్టెప్ 4లో స్టెప్ 4లో జనరల్గా యూజర్కి యాక్సెసింగ్ అవన్నీ ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఏం చేయాలి మనం? ఎస్ఎస్డి డూ సమ్ మోడిఫికేషన్స్. అంతేనా? డూ సమ్ మోడిఫికేషన్స్ అనే ఎస్ఎస్డి ఫైల్. ఎస్ఎస్డి, ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి, తెలుస్తా కదా ఇదంతా మీకు. డూ సమ్ మోడిఫికేషన్స్ ఇన్ ఎస్ఎస్డి కాన్ఫిగరేషన్ ఫైల్. ఎందుకోసం కాన్ఫిగరేషన్ ఫైల్ చేయాలా? యూజర్ వాడాలంటే కాన్ఫిగరేషన్ ఫైల్ మనం ఎడిట్ చేయాలా, అంతే కదా? ఓకే ఓకే గుడ్. సో ఆఫ్టర్వర్డ్స్ మనం సింపుల్గా స్టెప్ 5 ఈ యూజర్కి మాడిఫికేషన్ చేసాం. ఓకే, సరే ఈ యూజర్ని సూడో యూజర్గా చేయాలన్నా కూడా చేయొచ్చు. ఎస్, మేక్ ఇట్ యాజ్ అ సూడో యూజర్. సో సూడో యూజర్ చేయడానికి మళ్ళీ ఏం చేయాలి మనం? సింపుల్గా అగైన్ సూడోవర్స్ ఫైల్ మోడిఫికేషన్ చేయాలా? మోడిఫికేషన్ ఇన్ ఎస్ సూడోవర్స్ ఫైల్. ఓకే, సరే అసలు యూజర్ని ఎందుకు తయారు చేయాలా? మాకు అవసరం ఏంటి? యూజర్ని తయారు చేయాల్సిన అవసరం ఏంటి? ఆ, అంటే మనం ఎట్లా అంటే చూడండి, యూజర్ని ఎందుకు తయారు చేయాలనేది నేను చెప్తాను. యాక్చువల్గా రియల్ టైంలో మీకు రూట్ యూజరు, ఈసీటీ యూజర్ కాదు, ఒక ప్రత్యేకమైన యూజర్ సహాయంతో మీరు లాగిన్ అవ్వాలి. అంతేగాని మీరు ఈసీటీ యూజర్, రూట్ యూజర్తో వర్క్ చేయరు. యాక్చువల్గా రూట్ యూజర్తో అసలే వర్క్ చేయరు. రూట్ యూజర్ మీకు సంబంధం లేదు యాక్చువల్గా. అది ఎవరంటే సీనియర్స్ యాక్చువల్గా. సో రూట్ యూజర్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వరు. చూడండి ఇలా ఉంటుంది. సో మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఎస్, మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈసీటీ యూజర్గానే లాగిన్ అవుతారు. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత సింపుల్గా మీరేం చేస్తారు మళ్ళీ? ఎస్, యూ బికమ్ ఏ రూట్ యూజర్. మీరు రూట్ యూజర్ అవుతారు. రూట్ యూజర్ అయిన తర్వాత అక్కడ మీరు క్రియేట్ ఏ యూజర్, ఒక యూజర్ని తయారు చేస్తారు. క్రియేట్ ఏ యూజర్. ఓకే, యూజర్ని తయారు చేసిన తర్వాత దానికి క్రియేట్ ఏ పాస్వర్డ్.
యూజర్కి పాస్వర్డ్ కూడా తయారు చేస్తారు. ఓకే, యూజర్కి పాస్వర్డ్ తయారు చేస్తారు. యూజర్కి పాస్వర్డ్ తయారు చేసిన తర్వాత ఈ యూజర్ ఎవరైతే ఉన్నాడో అతను లాగిన్ అవ్వడానికి మీరేం చేస్తారు? సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా చూడండి, SSHD కాన్ఫిగ్ ఫైల్, దీంట్లో మోడిఫికేషన్ చేస్తారు. అదేవిధంగా ఈ యూజర్కి సూడో యాక్సెస్ ఇవ్వాలి. అంటే సూడో యాక్సెస్ ఇవ్వడానికి మళ్ళీ ఏం చేస్తారు? సూడోవర్స్ ఫైల్స్ ఓపెన్ చేస్తారు. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి డూ సమ్ మోడిఫికేషన్స్. అంటే మోడిఫికేషన్ అంటే ఏం సార్? అతనికి సూడో యాక్సెస్ ఇస్తారు మీరు. సో నౌ దిస్ ఫెలో హ్యాస్ బికమ్ ఏ సూడో యూజర్. యాక్చువల్గా సూడో యూజర్ అయిన ఈ యూజరు, సపోజ్ క్రియేట్ యూజర్, ఈ యూజర్ ఎవరంటే ఎస్ యాన్సిబుల్ యూజర్ అనుకోండి. యాన్సిబుల్ యూజర్, ఇతన్ని మనం యాన్సిబుల్ యూజర్ అనుకుంటాం. ఎస్. సో అప్పుడు తర్వాత ఈ ప్రొసీజర్ అంతా ఇక్కడ నడుస్తుంది ఈ స్క్రీన్లో. ఈ స్క్రీన్లో నడిచిన తర్వాత అప్పుడు నేను, హే బాబు, సో మీరే కదా యాన్సిబుల్ యూజ్ చేసేది? ఓకే, నేనే. సరే, మీరు ఏం చేస్తారంటే, నేను తయారు చేశాను యాన్సిబుల్ యూజర్ అని యూజర్ ఐడి. సో నేను తయారు చేశాను యాన్సిబుల్ పాస్వర్డ్ @యాన్సిబుల్ 123. ఓకే, మీరు ఏం చేస్తారంటే మీ ల్యాప్టాప్ ఉపయోగించి ఆ సర్వర్కి కనెక్ట్ అవ్వండి అని చెప్తాను నేను. ఇక్కడ ఈ స్క్రీన్లో ఒక ప్రొసీజర్ నడిసిద్ది, అది వేరే వ్యక్తి చేస్తాడు. బట్ ఈ స్క్రీన్ నుంచి మనం కనెక్ట్ అవుతాం. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఇది యాక్చువల్గా మనకు ఒక ల్యాప్టాప్ ఉంటుంది. సో వీ రిసీవ్ ద క్రెడెన్షియల్స్ ఫ్రమ్ ద హై లెవెల్ టీమ్. మనకి వేరే హై లెవెల్ టీమ్ డైరెక్ట్గా ఈ క్రెడెన్షియల్స్ మనకు పంపిస్తారు. హే బాబు, ప్లీజ్ లాగ్ ఇన్ టు యూజర్ నేమ్ యాజ్ యాన్సిబుల్ యూజర్, పాస్వర్డ్ ఈస్ యాన్సిబుల్ 123. సో ఇది యాక్చువల్గా. సో అప్పుడు మనం ఏం చేస్తాం? మన ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా ఈ సర్వర్కి కనెక్ట్ అవుతాం. ఎస్, ఈ సర్వర్కి కనెక్ట్ అవుతాం. అప్పుడు ఈ సర్వర్ ఇది యాన్సిబుల్ సర్వర్ యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు నేను ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాను. ఈ ఆపరేషన్స్ మళ్ళీ ఎక్కడ పెర్ఫామ్ చేయాలి? మళ్ళీ ఇంకొక సర్వర్ మీద పెర్ఫామ్ చేయాలి. ఆ సర్వర్ ఏంది? అది డెవ్ సర్వర్. ఇంటర్నల్గా స్ట్రక్చర్ అది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఈ ప్రొసీజర్ చేసేది ఒక మిషన్లో ఒక పర్సన్. ఆ పర్సన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని యూజర్గా తయారు చేస్తారు. మనకి ఏమి ఇస్తారు? సూడో యాక్సెస్ ఇస్తారు. ఇచ్చిన తరువాత అప్పుడు నెక్స్ట్ మనం మన ల్యాప్టాప్ నుంచి వేరే సర్వర్కి కనెక్ట్ అవుతాం. ఆ సర్వరే యాన్సిబుల్ సర్వర్. సో ఆ సర్వర్లో మనం యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేస్తాం. సో వి ఇన్స్టాల్ యాన్సిబుల్ సాఫ్ట్వేర్. సో వి వర్క్ ఫ్రమ్ దిస్ సర్వర్. వాట్ ఈస్ దిస్? వి వర్క్ ఫ్రమ్ దిస్ సర్వర్. అంటే ఇక్కడ ఈ సర్వర్ నుంచి మనం డెవలప్మెంట్ సర్వర్లోకి మనమే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. అంటే ఇక్కడ ఏంటి, మనకి రూట్ యూజర్గా ఉన్న ఒక వ్యక్తి, రూట్ యూజర్ ప్రివిలేజెస్ కలిగి ఉన్న ఒక వ్యక్తి, లేదా సూడో యూజర్గా ఉన్న మరొక వ్యక్తి మనకి ఇవన్నీ చేసిస్తాడు. మనం ఏం చేస్తాం? వాటిని ఉపయోగించుకొని ఎస్ ఆ సర్వర్లోకి లాగిన్ అయిపోయి మనం అప్పుడు యాన్సిబుల్ని ఉపయోగిస్తాం అనమాట. దిస్ ఈజ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ రియల్ టైమ్. అంతేగాని డైరెక్ట్గా మనమే ఇవన్నీ చేసేసేం లేదు. మనం యాక్చువల్గా స్టార్టప్ కంపెనీ, ఇంత ప్రొసీజర్ నాకు లేదు, నాది MNC కాదు, లేదా నాది CMM లెవెల్ 3 లెవెల్ 5 కాదు, లెవెల్ 5 ఉంది, లేదా MNC ఇట్లాంటివన్నీ ఉన్నాయి, కానీ నాది స్టార్టప్ కంపెనీ. అప్పుడు ఏం చేస్తారు? ఐ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఐ కెన్ డూ ఇట్ అని మీరు చెప్పినప్పుడు ఈ ప్రొసీజర్ అంతా మీ చేతే చేపిస్తారు. ఇక్కడ మీరే రూట్ యూజర్, ఇక్కడ మీరే సూడో యూజర్, ఇక్కడ మీరే యాన్సిబుల్ యూజర్, కర్త కర్మ క్రియ మొత్తం మీరే చేస్తారు. అంటే అదే స్టార్టప్స్ కాబట్టి ఈజీగా ప్రతి వర్క్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ CMM లెవెల్ 5 MNCలో ఏంటంటే అంత వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఈ టాస్క్ వరకు వేరే వాళ్ళు, అక్కడి నుంచి మీరంతే. ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేసే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉంటాడు మళ్ళీ. ఎస్, ఇఫ్ యూ ఇఫ్ దే వాంట్ టు స్టాప్ యూ, డెఫినెట్గా మిమ్మల్ని స్టాప్ చేస్తారు, బ్లాక్ చేసి పడేస్తారు. ఇఫ్ దే వాంట్ టు మానిటర్ యూ, డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్ బై దిస్ ఫెలో. అంటే మీకు ఇది MNCలో CMM లెవెల్ 5 కంపెనీలో, స్టార్టప్స్లో కూడా ఈవెన్ ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అయితే ఎస్ ఫాలో అవుతారు, నోట్ ఇష్యూ అట్లా. ఓకే, సరే. సో ఇప్పుడు యూజర్గా ఉన్న నువ్వు ఇక్కడ యాన్సిబుల్ సర్వర్లోకి లాగిన్ అవుతావు. సో యాన్సిబుల్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే మనకి పర్మిషన్స్ ఏమైనా ఉండాలా ఫ్రెండ్స్? మనం యాన్సిబుల్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే పర్మిషన్స్ ఏమైనా ఉండాలా?
యాన్సిబుల్ యూజర్గా ఎవరు చెప్తారు ఆన్సర్? ఆన్సర్ ఎస్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పిన విషయం? క్వశ్చన్ అర్థమైందా? ఎస్ చెప్పాలి. క్వశ్చన్ అర్థమైందా లేదా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? వినిపిస్తుందా వాయిస్? సార్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఇక్కడ నేను రాసిన ఈ పిక్చర్ కనిపిస్తుందా, బొమ్మ? సార్ మరి ఇక్కడి నుంచి నేను ఇక్కడ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే నాకు పర్మిషన్స్ ఉండాలా లేదా? పర్మిషన్స్ అంటే ఐపీ అడ్రస్ కావాలి సార్ మాకు. ఐపీ అడ్రస్ ఇస్తే ఇక్కడ ఈ సర్వర్లోకి నేను లాగిన్ అవుతాను, అంతేనా? ఐపీ అడ్రస్ కీపే. ఐపీ అడ్రస్ కీ పేర్, ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కీ పేర్ ఇస్తే అయిపోతుంది, అంతేనా? సార్ కన్ఫర్మా లాగిన్ అవ్వగలనా నేను యాజ్ యాన్సిబుల్ యూజర్గా? చూడు ఒకసారి, నేను అదే అడుగుతున్నాను. యాజ్ యాన్సిబుల్ యూజర్గా ఈ సర్వర్లోకి నేను లాగిన్ అవ్వటానికి ఐపీ అడ్రస్ కీ పేర్ ఇస్తే సరిపోద్దా, ఇంకా ఏమైనా కావాలా అంటున్నా నేను. ఎవరు చెప్తారు ఆన్సర్? పోర్ట్ నంబర్ సార్. సరే, పోర్ట్ నెంబర్ కూడా ఇచ్చేసాను, కీ పేర్ ఇచ్చేసాను, ఐపీ అడ్రస్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను, అయినా వర్క్ అయిద్దా? లేదు సార్, ఆ యూజర్ కి రూట్ యాక్సెస్ ఇవ్వాలి. ఆ యూజర్ కి రూట్ యాక్సెస్ కూడా అవసరంలా. ఇక్కడ ఈ యూజర్ లాగిన్ అవ్వాలంటే ఇక్కడ SSHD కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ SSHD కాన్ఫిగరేషన్ ఫైల్లో మోడిఫికేషన్ చేయాలని చెప్పాలా. అర్థమైందా? ఎక్కడ ఉంటుంది? వేరే మిషన్లో. అర్థమైందా? SSHD కాన్ఫిగరేషన్ ఫైల్కి వెళ్ళి అక్కడ ఏముంటుంది, పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ నో ఉంటుంది కదా, అది ఇవ్వకపోతే ఇక్కడ లాగిన్ అవ్వగలం మనం? అవ్వగలమా? అవ్వలేము. మరి అది అంటే దాన్ని చెప్పాలి ఫస్ట్. అంటే అక్కడ అది ఇవ్వాలి వాళ్ళు, ఇక్కడ ఇది ఇవ్వలేకపోయినప్పుడు ఏం జరిగిద్ది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్ యాజ్ యాన్సిబుల్ యూజర్. ఒక యూజర్ అనే వ్యక్తి ఇక్కడ లాగిన్ అవ్వాలంటే అక్కడ తన మిషన్లో ఎవరు రూట్ యూజర్, ఆ రూట్ యూజర్ అనే వ్యక్తి లేదా సూడో యూజర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో మనకి పర్మిషన్స్ ఇవ్వాలి. SSH కాన్ఫిగ్ ఫైల్లో మోడిఫికేషన్ జరగాలి, అదర్వైజ్ వర్కౌట్ అవ్వదు. సో అదే కాకుండా మనము సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ యాన్సిబుల్ సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ యాన్సిబుల్ సర్వర్లో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఎలాంటి ప్రివిలేజెస్ ఉండాలి? సూడో సూడో యూజర్ అయినా రూట్ యూజర్ అయినా అది ఉండాలి సార్. రూట్ యూజర్ ఎందుకు? ఇక రూట్ యూజర్ రూట్ యూజర్ గురించి మర్చిపో. యు ఆర్ నాట్ ఏ రూట్ యూజర్, యు ఆర్ ఏ యాన్సిబుల్ యూజర్. యాన్సిబుల్ యూజర్ నుంచి మళ్ళీ రూట్ ఎందుకు? జస్ట్ నేను సూడో యాక్సెస్ ఇస్తే చాలు కదా. నో, సూడో యాక్సెస్, ఫర్గెట్ అబౌట్ రూట్ యూజర్. రూట్ యూజర్ నీకు రాదు అసలు, నీ ప్రివిలేజెస్ ఇవ్వరు వాళ్ళు. ఎస్, అర్థమవుతుందా? యు ఆర్ ఏ సూడో యూజర్. సూడో యూజర్ అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడ మీరే ఇచ్చేయాలా, అక్కడ వేరే వాళ్ళు ఇస్తారా మీకు? వేరే వాళ్ళు ఎవరు ఇస్తారు? ఇక్కడ మిమ్మల్ని తయారు చేసిన వ్యక్తే, మిమ్మల్ని మీకు పాస్వర్డ్ ఇచ్చిన వ్యక్తే, మీకు SSH కాన్ఫిగ్ ఫైల్లో మోడిఫికేషన్ చేసిన వ్యక్తే, అక్కడ మీరు సూడో యాక్సెస్ అతనే ఇస్తాడు. అక్కడ సూడో యాక్సెస్ తీసుకున్న మీరు ఇక్కడికి వస్తారు. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా లేదా? క్లారిటీ ఉందా? ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందా? అంటే మనం ఎలా టాస్క్ చేస్తామని చూసుకోండి అంతే. ఈ ప్రాసెస్ అంతా చెప్పాలి వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ యాన్సిబుల్ యూజర్గా మనం లాగిన్ అయిన తర్వాత మనం అవసరమైతే యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు, ఎందుకంటే ఆమె సూడో యూజర్. యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం, యాన్సిబుల్లో ప్లే బుక్స్ రాస్తాం. దట్ మీన్స్ వాట్, యామెల్ స్క్రిప్ట్ రాస్తాను. ఆ స్క్రిప్ట్ రాసి అది ఎగ్జిక్యూషన్ జరిగిద్ది ఎక్కడ మన డెవలప్మెంట్ సర్వర్లో. అక్కడి నుంచి వేరే స్టోరీ, మళ్ళీ అక్కడి నుంచి వేరే. అయితే నేనేం చేశానంటే ఇక్కడ ఈ సర్వర్ గురించి మాట్లాడుతున్నా నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ సర్వర్. ఓకే, సర్వర్ 1. అయితే నేనేంటి మీకు 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 ప్రాక్టీస్ పర్పస్ కింద చెప్తున్నాను కాబట్టి, సో ఇది రూట్ యూజర్ నేనే చూపిస్తాను, యాన్సిబుల్ యూజర్ని నేను ఇక్కడే చూపిస్తా.
అంటే ఒకే సర్వర్లో చూపిస్తున్నా. బట్ అక్కడ మాత్రం అట్లా కాదు, వేరే వ్యక్తి ఉంటాడు, అతను టాస్క్ చేస్తాడు, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, మనకి ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఇస్తారు, సర్వర్ పోర్ట్ నెంబర్ ఇస్తారు, సర్వర్ ఎలా లాగిన్ అవ్వాలో చెప్తారు, అది వేరే విషయం. సో ఇక్కడ ఒక టాస్క్, ఇక్కడ ఒక టాస్క్. నేనేం చేస్తున్నాను, రెండింటిని మిక్స్ చేసి చెప్తున్నాను మీకు. అది మీకు క్లారిటీ వస్తుందా లేదని మళ్ళీ చెప్తున్నా. ఎస్, రెండింటిని మిక్స్ చేసి ఎలా చెప్తున్నానంటే, నేనే రూట్ యూజర్గా ఉన్నాను, నేనే యాన్సిబుల్ యూజర్గా ఉన్నాను, నేనే సూడో యాక్సెస్ తీసుకున్నాను, ఇవన్నీ ఒకే సింగిల్ టేక్లో చెప్తున్నా. బట్ రియల్ టైంలో మాత్రం అలా ఉండదు. అర్థమైంది? రియల్ టైం ఇట్లా ఉంటుంది. నేను ఇప్పుడు పిక్చర్ రాశానే, ఇది స్టెప్ 1, ఇక్కడ ఇది జరిగింది. స్టెప్ 2, ఇక్కడ మీ ప్రాసెస్. స్టెప్ 3, నెక్స్ట్ డెవలప్మెంట్ సర్వర్లో మీరు డీ కొడతారు. అర్థమైందా? నెక్స్ట్ డెవలప్మెంట్ సర్వర్లో డీ కొడతారు. అక్కడ ఆ సర్వర్లో యాన్సిబుల్ టూల్ ఉపయోగించి యామల్ స్క్రిప్ట్ సహాయంతో అక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. అంతే, ఇది ప్రొసీజర్ యాక్చువల్గా. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ ల్యాప్టాప్ ఉపయోగించినా సరే, మీరు యాన్సిబుల్ యూజర్గానే లాగిన్ అవుతారు సర్వర్లో, మీరు యాన్సిబుల్ యూజర్గానే వర్కౌట్ చేస్తూ ఉంటారని నేను చెప్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? అలా విడగొట్టి రాయాలా లేకపోతే ఇలా రాయాలా, అట్లా ఓకేనా? అర్థం చేసుకుంటారా? అందుకోసం ఇట్లా రాసా, సర్వర్ 1 ఇది యాక్చువల్గా. దీని అంతటికి ముందే ఇదంతా జరుగుతుంది యాక్చువల్గా. ఎస్, ఇదంతా జరిగిన తర్వాత అంటే ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో, ఎస్, నేను ఇక్కడ క్రియేట్ యూజర్ అన్నాను. ఆ యూజర్ పేరు ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ యాన్సిబుల్ యూజర్. ఎస్, ఓకే అనుకోండి, యాన్సిబుల్ యూజర్. సో క్రియేట్ యూజర్, యాన్సిబుల్ యూజర్, do some modification inside a SSD configuration file. Make it as a pseudo user. Yes. అయిపోయింది. సో అంటే మోడిఫికేషన్ ఇన్సైడ్ a pseudoverse ఫైల్. ఇది యాక్చువల్గా ఇది ఇలా ప్రొసీజర్ అంతా జరిగిద్ది. ఆ తర్వాత నేనేం చేస్తాను, అప్పుడు నేను లాగిన్ యాజ్ ఏ యాన్సిబుల్ యూజర్గా లాగిన్ అవుతా నేను. అది విషయం, లాగిన్ యాజ్ ఏ యాన్సిబుల్ యూజర్. ఇది నేను లాగిన్ అయ్యా. ఎస్, ఎక్కడది? స్టెప్ 6లో. ఎస్, అది విషయం. ఇక్కడ నుంచి ఇక్కడ యాన్సిబుల్ యూజర్గా నేను పనిచేయటం మొదలు పెడతా. ఎస్, ఐఎమ్ ఏ సూడో యూజర్. ఎస్ ఆర్ నో? కాబట్టి నేనేం చేస్తాను, స్టెప్ 7లో నేనేం చేస్తాను సింపుల్గా, ఎస్ ఇక్కడ ఇన్స్టాల్ యాన్సిబుల్ సాఫ్ట్వేర్. అక్కడ సూడో యూజర్ అయిన నేను యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాను. ఎస్, యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని. ఏది? స్టెప్ 7లో. ఎస్ ఐఎమ్ ఏ సూడో యూజర్, దట్స్ వై ఐ కెన్ ఇన్స్టాల్ యాన్సిబుల్ సాఫ్ట్వేర్. ఓకే, సరే, యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, స్టెప్ 8లో యాక్చువల్గా యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేస్తారు, బాగానే ఉంది. మరి సర్వర్ 2కి కమ్యూనికేషన్ ఎలాగవుతుంది? మీరు ఇక్కడ ఇవన్నీ చేసేసుకుంటే సర్వర్ 2 కమ్యూనికేషన్ ఎలా అవుతుంది? సర్వర్ 2 అనేది ఏంది? క్లయింట్. ఇదేంది? ఇది మాస్టర్గా కన్సిడర్ చేయాలి. దిస్ ఇస్ ద మాస్టర్, దిస్ ఇస్ అన్ యాన్సిబుల్ మాస్టర్ సర్వర్, దిస్ ఇస్ అన్ యాన్సిబుల్ క్లయింట్ సర్వర్, అంతే. సో యాన్సిబుల్ క్లయింట్ సర్వర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే డెవలప్మెంట్ సర్వర్ అవ్వచ్చు, క్యూఏ సర్వర్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు. సర్వర్ 2 అనేది ఇట్ మైట్ బి ఎనీథింగ్. సర్వర్ 2 ఇట్ మైట్ బి ఎనీథింగ్ బాస్. ఓకే, ఇట్ మైట్ బి ఎనీథింగ్ ఇన్ ద సెన్స్ వాట్? ఇట్ మైట్ బి ఏ dev server, it might be a yes or no. సర్వర్ 2 అంటే అర్థం అవుతుందా? ఎస్ ఫ్రెండ్స్. సో అది డెవ్ సర్వర్ అవ్వచ్చు, అది క్యూఏ సర్వర్ అవ్వచ్చు, అది ప్రీప్రోడ్ అవ్వచ్చు, ఎస్ ప్రీ ప్రొడక్షన్ అవ్వచ్చు, ఎస్ అది ప్రొడక్షన్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు. బట్ ఏది? సర్వర్ 2. సార్ మీరు ఒకటే సర్వర్ రాశారు. ఎస్, అక్కడ రియల్ టైంలో 100 సర్వర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ నేను ఒకటే అంటే ఒక సర్వర్కి ప్రాసెస్ ఒకటే, 100 సర్వర్కి ప్రాసెస్ ఒకటే ఉంటుంది. నేను అది చెప్తాను, నో ప్రాబ్లం. సో మీరు ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే యాన్సిబుల్ సాఫ్ట్వేర్ టూల్ ఉపయోగించి అక్కడ డెవ్ సర్వర్లో, ఆ క్యూఎస్ సర్వర్లో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ ప్రకారం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటం. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ యాన్సిబుల్ మాస్టర్ అనే సర్వర్లో మనం ఒక స్క్రిప్ట్ రాస్తాం. ఆ స్క్రిప్ట్ ఎలా రాయాలి? అసలు స్క్రిప్ట్ రాయకంటే ముందే మనము సర్వర్ 2కి ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
బిఫోర్ రైటింగ్ ద స్క్రిప్ట్ హౌ టు కమ్యూనికేట్ విత్ ది సర్వర్ టు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ ఉందా? సర్వర్ కి మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆఫ్టర్ సర్వర్ కి కమ్యూనికేషన్ అర్థమైన తర్వాత అప్పుడు నేను స్క్రిప్ట్ రాస్తాను. ఓకేనా? ఓకే సార్. యా, అది విషయం, ప్రాసెస్ అది. అసలు మనం సర్వర్ కి ఎలా కమ్యూనికేట్ అవ్వాలో తెలియకుండా స్క్రిప్ట్ రాసుకుంటే ఎలా లాభం లేదు కదా. ఎస్, ఓకే. సో ఇది ఇన్స్టాల్ యాన్సిబుల్ సాఫ్ట్వేర్. ఓకే, ఆ తర్వాత స్టెప్ 8లో ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్. ఎస్, ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ Ansible master server to Ansible client. Ansible client. The client might be a development server. అంతే. The client might be a QA server. అట్లా అనమాట. మీరు అసలు అలా అర్థం చేసుకోవాలా. ఓకే, సో ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ ఆర్ కమ్యూనికేషన్, మీరు ఎలాగైనా, లేదా కనెక్షన్ కాదు కమ్యూనికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ Ansible master to Ansible client. ఇది యాక్చువల్గా. ఓకే, ఇది Ansible master. ఓకే సార్, కమ్యూనికేషన్ అవ్వాలంటే మనం ఏంటి? ఎస్. సో కమ్యూనికేషన్ అవ్వాలంటే సింపుల్గా ఇక్కడ కీస్ జనరేట్ చేయాలా. జనరేట్ కీస్. ఎస్, జనరేట్ కీస్. ఇక్కడ ఈ లినక్స్ మిషన్లోనే జనరేట్ కీస్. ఓకే, సో జనరేట్ కీస్ తర్వాత మనం ఏం చేయాలా? ఎస్, కాపీ కీస్. జనరేట్ కీస్. ఆఫ్టర్ జనరేటింగ్ ద కీస్, కాపీ కీస్. ఓకే, సో జనరేట్ ఎలా చేయాలి, కాపీ ఎలా చేయాలి మనం నేర్చుకుంటాం. జనరేట్ ఎలా చేయాలి, కాపీ ఎలా చేయాలి నేను నేర్చుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ సర్వర్లో ఇవన్నీ చేస్తాం. అదే దిస్ ఈజ్ యాన్సిబుల్స్ మాస్టర్ సర్వర్. ఓకే, నెక్స్ట్ సర్వర్లో ఏంటి సార్? నెక్స్ట్ సర్వర్లో కూడా అదే సేమా? ఎస్. నెక్స్ట్ సర్వర్లో కూడా మనకి యాక్చువల్గా ఇది డెవలప్మెంట్ సర్వర్ కదా, మరి డెవలప్మెంట్ సర్వర్ లాగిన్ అవడానికి కూడా మళ్ళీ ఇక్కడ అగైన్ ఒక యూజర్ కావాలి. ఎస్, మళ్ళీ ఆ యూజర్ని ఎవరు తయారు చేస్తారు? సేమ్ ప్రొసీజర్ వాళ్ళే. మళ్ళీ ఆ యూజర్కి ఏం చేస్తారు? సింపుల్గా పాస్వర్డ్ తయారు చేస్తారు, సేమ్ వాళ్ళే. ఆ యూజర్కి ఆ పాస్వర్డ్ ఉపయోగించి అతను అక్కడ లాగిన్ అవుతాడు, ఒక పర్సన్. ఎస్, అక్కడ లాగిన్ అయిన తర్వాత ఆ సర్వర్ తోటి ఇప్పుడు మనం కమ్యూనికేషన్ చేస్తాం. ఆ సర్వర్లో మళ్ళీ మనం కీస్ జనరేట్ చేసుకోవాలి. ఎస్, అంటే ఇదే సేమ్ స్టోరీ. ఇదంతా సేమ్ ఇక్కడ నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ సారీ, ఈ ప్రొసీజర్ అంతా మళ్ళీ ఈ సైడ్ నడుస్తుంది. అంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు ఎస్, క్రియేట్ సర్వర్. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఎలా చూపిస్తున్నా అంటే ఒకే ఫ్రేమ్ మీద చూపిస్తున్నా. ఫ్రేమ్ ఈజ్ సింగిల్, దట్స్ వై మీరు అది కొంచెం క్రియేట్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, యాన్సిబుల్ యూజర్ అనుకోండి, ఈయన కూడా యాన్సిబుల్ యూజరే. తర్వాత మోడిఫికేషన్, అది వేరే సర్వర్లో ఉన్నాడు అతను, ఆ యూజర్. ఓకే, మోడిఫికేషన్ ఇన్సైడ్ SSD కాన్ఫిగ్. ఓకే, సో మేక్ ఇట్ యాజ్ అ సూడో యూజర్. క్లారిటీ తెప్పిస్తాను మీకు, నో ప్రాబ్లం, క్లారిటీ తెప్పిస్తాను. కొంతమంది క్లారిటీ అర్థం కాదు ఇది, ఎందుకంటే ఇది లైనక్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ క్లాసులు. మోడిఫికేషన్ ఇన్సైడ్ సూడోవర్స్ ఫైల్, అదేనా? సో ఇదంతా కూడా మొత్తం కమ్యూనికేషన్ ఇదంతా. సో అప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఇతను కూడా స్టెప్ 2లో లాగిన్ యాజ్ యాన్సిబుల్ యూజర్ అక్కడ ఆ సర్వర్లో. ఎస్, ఓకే, ఇక్కడ యాన్సిబుల్ యూజర్గా లాగిన్ అవుతాడు. ఎస్, సో యాన్సిబుల్ యూజర్గా లాగిన్ అయిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, యాన్సిబుల్ యూజర్గా లాగిన్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ ప్రొసీజర్ ఏం చేస్తాడు? ఎస్, జనరేట్ కీస్.
జనరేట్ కీస్. ఎస్. కాఫీ కీస్. అది యాక్చువల్గా ఇది జరిగేది. యాన్సిబుల్ యూజర్గా అంటే ఏదైనా సరే లైనక్స్ మిషన్స్లోకి లాగిన్ అయ్యి పని చేయాలంటే ఒక యూజర్ అయ్యి ఉండాలి. అందుకోసమే యాన్సిబుల్ యూజర్గా మనం ఇట్లా ఇతన్ని క్రియేషన్ చేశాం. అంతే. అది ఏ సర్వర్ అయినా కూడా లైనక్స్లోకి లాగిన్ అవ్వాలంటే ఒక యూజర్ అయ్యి ఉండాలి. ఇక్కడ కీస్ జనరేట్ చేస్తాం, ఇక్కడ కీస్ జనరేట్ చేస్తాం. ఈ కీస్ని ఆ సైడు, ఆ కీస్ని ఈ సైడు మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? సింపుల్గా చెప్పాలంటే చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద కీస్. అంటే సర్వర్ 1 ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందంటే 1.2.3.4 ఇది సర్వర్ 1 ఐపీ అడ్రస్. సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందంటే 5.6.7.8 ఇది సర్వర్ 2 ఐపీ. సో ఇది సర్వర్ 1 ఐపీ, ఇది సర్వర్ 2 ఐపీ. ఈ రెండింటిని ఉపయోగించి మనం కాపీ చేస్తాం కీస్. ఎలా చేస్తాం? అది జనరేట్ చేయడం ఈజీ. జనరేట్ చేయడానికి కీస్ జనరేట్ చేయడానికి మనం ఎలా అంటే కమాండ్ ఒకటి ఉంది. ఏం కమాండ్ సార్? అది ఏం లేదు, కమాండ్ పేరే SSH-keygen. ఓకే, SSH-keygen అంటే ఏమవుతుంది? ఏం లేదు, ఇట్ విల్ జనరేట్ ద కీస్. SSH-keygen ప్రెస్ ఎంటర్ బటన్, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఎప్పుడైతే SSH-keygen అని టైప్ చేశానో, ఎంటర్ బటన్ ప్రెస్ చేశానో, ద కీస్ విల్ బి జనరేటెడ్. ఎస్, అంతే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ సెకండ్ సర్వర్లో మళ్ళీ ఏం చేస్తాను? SSH-keygen. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. సో నౌ ద కీస్ విల్ బి జనరేటెడ్. ద కీస్ విల్ బి జనరేటెడ్. సో ఇక్కడ ఈ సర్వర్లో కీస్ ఉన్నాయి, ఆ సర్వర్లో కీస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను? కాపీ ద కీస్. కాపీ కీస్. ఎస్. ఓకే, కీస్ని కాపీ చేయడానికి మనం ఎలాంటి ప్రొసీజర్ వాడతాం? ఏ కమాండ్ అంటే దాని పేరే SSH-copy. SSH-copy అని రాసి రాసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైతే యూజర్ ఉన్నాడో యాన్సిబుల్ యూజర్ దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు SSH-copy. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం? యాన్సిబుల్ యూజర్. ఓకే, ఆ తర్వాత @ 5.6.7.8 అంటే .8. సో 5.6.7.8 ఇవేంటిది? ఇది ఐపీ అడ్రస్. అంతే, ఐపీ అడ్రస్ అంటే ఈ యూజరు, ఈ ఐపీ అడ్రస్. ఇది ఎవరిది? సర్వర్ 2. అంతే. అదేది? సర్వర్ 1 నుంచి మనం కాపీ చేస్తాం. దిస్ ఇస్ సర్వర్ నెంబర్ 1. సర్వర్ నెంబర్ 1 నుంచి మనం ఈ కీస్ని కాపీ చేస్తున్నాం అనమాట. కాపీ చేయడానికి ఇలా ఉపయోగిస్తాం SSH-copy SSH-copy ఇట్లా. అంటే పూర్తిగా చెప్పాలంటే అంటే ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వాలి, మనం చేయగలం. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం? సర్వర్ 2లో ప్రొసీజర్ ఏంటంటే మళ్ళీ కాపీ కీస్. చెప్పాను కదా, బెంగళూరులో ఒక పర్సన్ ఉన్నాడు, హైదరాబాద్లో ఒక పర్సన్ ఉన్నాడు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే అతని కీస్ ఇతనికి, ఇతని కీస్ అతనికి చేంజెస్ జరిగింది. నిన్న చూసాం మనం. అట్లాగే ఇక్కడ కూడా సర్వర్ 1, సర్వర్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలా? సింపుల్గా చూడండి, SSH మళ్ళీ సేమ్ కాపీ, మళ్ళీ సేమ్ ఐడి ఐడీలు మొత్తం. అంటే దాన్ని మనం యాన్సిబుల్ యూజర్, అవునా? యాన్సిబుల్ యూజర్ యాన్సిబుల్ యూజర్ @1.2.3.4 ఇది ఫస్ట్ సర్వర్. అంటే రెండో సర్వర్ నుంచి ఫస్ట్ సర్వర్కి, ఫస్ట్ సర్వర్ నుంచి రెండో సర్వర్కి మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది చేయాలి, కీస్ని కాపీ చేయాలి. కీస్ని జనరేట్ చేసేది ఎక్కడ పడితే ఎక్కడ ఏ సర్వర్లో అయితే ఆ సర్వర్లో. కీస్ని కాపీ చేయడానికి దాని ఐపీ అడ్రస్ని మనం యూజ్ చేయాలి 5.6.7.8. ఇది కూడా 1.2.3.4. ఇలా ఇవి చేయాలా? ఓకే, అంటే సర్వర్ 1లో ఈ ప్రొసీజర్, సర్వర్ 2లో ఈ ప్రొసీజర్. సర్వర్ 1, సర్వర్ 2 ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత వీటి రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది. ఫ్రెండ్స్, క్లారిటీ వస్తుందా? క్లారిటీ అర్థం అవుతుందా ఏమైనా?
ఎస్ సార్. ఒక్క నిమిషం. మీకోసం ఒక క్లారిటీ లేకపోయినా సరే ఒక్క నిమిషం, 1 minute. కొంచెం అంటే పిక్చర్లో చూపిస్తాను, మీకు అర్థమైంది. యాక్చువల్గా ఇక్కడ ఇది యాన్సిబుల్ మాస్టర్ సర్వర్. ఓకే, ఇది యాన్సిబుల్ క్లయింట్ సర్వర్ అంటే, లేకపోతే నోడ్ అంటారు దాన్ని. ఓకే, నోడ్ అన్నా క్లయింట్ అన్నా ఒకటే. ఇది మాస్టర్. ఓకే, ఇక్కడ ఈ మాస్టర్ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంటంటే 1.2.3.4. ఇది ఇక్కడ ఏంటంటే 5.6.7.8. ఇది ఐపీ. దీని ఐపీ వేరు, ఎస్ దీని ఐపీ వేరు, సింపుల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ యాన్సిబుల్ మాస్టర్లో లాగిన్ అయిన యూజర్ నేమ్ ఏంది? యూజర్ ఎవడు అంటే అక్కడ యాన్సిబుల్ యూజర్ అనుకోండి. ఓకే, ఇక్కడ యాన్సిబుల్ క్లయింట్లో లాగిన్ అయిన యూజర్ ఎవడంటే ఎస్ యాన్సిబుల్, వీడు కూడా యాన్సిబుల్ యూజర్గానే ఉన్నాడు. ఓకే, ఇది ఒక సర్వర్, ఇది ఒక సర్వర్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం కీస్ జనరేట్ చేయాలి. జనరేట్ కీస్ కోసం మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? డైరెక్ట్గా SSH -keygen ప్రెస్ ఎంటర్ బటన్, కీస్ జనరేట్ అవుతాయి. ఈ కీస్ జనరేట్ అవుతాయి. సో ఈ కీస్ జనరేట్ అయిన తర్వాత వీటిని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేయాలి. ఇక్కడ కాపీ చేయడానికి ఇక్కడ మనం ఎలా వాడతామంటే ఇదిగో ఇలా వాడతాం. ఎట్లా? SH కాపీ ఐడి అను ఎవరు యూజర్ నేమ్ ఇప్పుడు రిప్రజెంట్ చేయాలి? యూజర్. ఈ యూజర్ ఎవడు? యాన్సిబుల్ యూజర్. @ ఈ ఐపీ అడ్రస్ ఎంత? 5.6.7.8. సో ప్రెస్ ఎంటర్ బటన్. ఎప్పుడైతే మీరు ఎంటర్ బటన్ కొట్టారో డైరెక్ట్గా 5.6.7.8 ఈ సర్వర్ కదా, ఇక్కడ కీస్ కాపీ అవుతాయి. అయిపోయింది, అంతే. సో ఇప్పుడు యాన్సిబుల్ క్లయింట్ నోడ్ ఇక్కడ విషయం ఏంటి? మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఈ సర్వర్లో మీరు ఉంటారు. అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? SH, ఇది రెండో సర్వర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెకండ్. దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఈజ్ ఫినిష్డ్, అయిపోయింది. రెండో సర్వర్లో SSH, మళ్ళీ ఏం చేస్తారు? కాఫీ, మళ్ళీ ఏం చేస్తారు? ఐడి SS, మళ్ళీ ఏం చేస్తారు? ఫ్రెండ్స్. ఇక్కడ యూజర్ పేరు ఎవడు? యాన్సిబుల్ యూజర్, అంతే. ANSS యాన్సిబుల్ యూజర్. @ ఇప్పుడు మారిద్ది. ఇప్పుడు ఏంటి? సర్వర్ 1.2.3.4 అంటే ఇక్కడ ఉన్న ఈ సర్వర్ ఐపీ అడ్రస్ మీరు ఇక్కడ ఇస్తారు. అప్పుడు ఇవి కీస్ వెంటనే ఇక్కడ ఉన్న కీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ కాపీ అవుతాయి. సో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది. ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు ఏదైనా చేయొచ్చు. సో యాన్సిబుల్ మాస్టర్, యాన్సిబుల్ క్లయింట్. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ కమ్యూనికేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం యాన్సిబుల్ ప్లేబుక్ లేదా యాన్సిబుల్ స్క్రిప్ట్ రాస్తాం. ఆ స్క్రిప్ట్ పేరే యామెల్. ఆ యామెల్ స్క్రిప్టే ఇక్కడ రాస్తాం. ఇప్పుడు కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత, కమ్యూనికేషన్ అవ్వకపోతే అవ్వదు. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మనం ఇక్కడ రాస్తే ఇక్కడ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది? అవ్వదు కదా. అవ్వాలంటే వీళ్ళిద్దరికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలంటే ఈ ప్రొసీజర్ అంతా నీకు తెలియాలి, సింపుల్గా. అదే ఇక్కడ నేను రాసింది, అదే నేను ఇక్కడ రాశాను. సరే, యాన్సిబుల్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం ఎలా సార్? ఏం లేదు, సింపుల్గా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇన్స్టాల్ యాన్సిబుల్ చేస్తే వస్తుంది. చూపిస్తాను నేను, అవన్నీ చూపిస్తా చక్కగా. ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? కొంచెం ఏమైనా క్లారిటీ వచ్చిందా కమ్యూనికేషన్ మీద? మీరు థియరీ స్ట్రాంగ్ గా ఉంటే చాలు. ప్రాక్టీస్ అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 నిమిషాలు కూడా పట్టదు, 5 minutes కూడా పట్టదు. యాక్చువల్గా థియరీ స్ట్రాంగ్ గా లేకపోయినప్పుడు ఏంటంటే మీరు బట్టి పట్టుతారు. అందుకోసం నేను థియరీ ఎంత స్ట్రాంగ్ గా చెప్పేది. ఎందుకంటే ఈ క్లాసెస్ అనేది బట్టి పట్టకుండా ప్రాక్టికల్ గా నేర్చుకోవడానికి ఈ థియరీ ఎక్కువ కావాలి మీకు. ఈ థియరీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అక్కడ మీకు జాబులు వస్తాయి. ప్రాక్టీస్ చేస్తే ల్యాప్టాప్ ఇవ్వండి నేను చూపిస్తాను అవన్నీ అంటే కాదు. అక్కడ వాళ్ళు ఏం అడగరు, జస్ట్ ప్రొసీజర్ అడుగుతారు. ఎలా సెటప్ చేస్తారు, యాన్సిబుల్ క్లయింట్ని ఎలా సెటప్ చేస్తారు, యాన్సిబుల్ మాస్టర్ని ఎలా సెటప్ చేస్తారు, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్సైడ్ మాస్టర్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్సైడ్ క్లయింట్ చెప్పండి అంటారు. అది ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా.
సో ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఇలాంటి కంటెంట్ మీరు చెప్పగలిగితే చాలు వాళ్ళకి ఈజీ. సో ఇవన్నీ చేయడానికి కూడా మనకి ఈజీగా చేయొచ్చు, సింపుల్గా చేస్తాం. ఈ ప్రొసీజర్ అర్థమైందా లేదా చెప్పండి ప్లీజ్. ఎస్ సార్, అర్థమైంది సార్. అందరికి అర్థమైందా? మీ ఒక్కరికైనా, మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? ఎస్, రిమైనింగ్ పీపుల్. ఒక పర్సన్కే అర్థమైంది, మిగతా వాళ్ళు ఏంటి? హరిప్రియ, లక్ష్మి. అర్థమైంది సార్. అర్థమైందా? అంటే కమ్యూనికేషన్ ఎలా పాస్ అవుతుందో అర్థమవుతుందా? హరిప్రియ, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. ప్రీతి, ఓకేనా? ప్రీతి, ఆర్ యు అండర్స్టాండింగ్ Yes, ప్రీతి? sir. Yes, sir. ఎస్ఆరా లేకపోతే ఏమన్నా వర్క్ చేసుకుంటే దీనిలో ఉంటున్నారా చెప్పండి. No, sir. No, sir. లేదు కదా? ఓకే. రాత్రి క్లాస్కి అటెండ్ అయ్యారా? Yes, sir. Attend అయ్యాను సార్. ఓకే. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మాకు మెసేజ్ 9:15, 9:13 అలా వచ్చింది సార్. ఓకే. సో 9:30 అలా చూసుకున్నాను సార్. ఓకే. మీరు అక్కడ ఉన్న విషయం అయితే అర్థమైంది కదా, మనం చెప్పిన క్లాసులో విషయాలన్నీ కూడా అంటే చక్కగా. ఓకే, సరే ఆ క్లాసులో చూద్దాంలేండి, నాట్ ఏ ఇష్యూ. ఇప్పుడు ఈ క్లాసు ఇక్కడ ఇంతవరకు అర్థమైంది. ఈ క్లాసు ఇది యాన్సిబుల్ గురించి, కీస్ జనరేట్ చేయటం, ఇవన్నీ థియరిటికల్గా. ప్రాక్టీస్ అనేది ఫాస్ట్గానే వస్తుంది. ఇప్పుడు థియరీగా అర్థమైందా మీకు? ఎస్ ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్గా థియరీ. ఓకే, దీనికి సంబంధించి మీకు ఇప్పుడు మనం ఏం నేర్పించాలంటే హౌ టు డెవలప్ ఏ స్క్రిప్ట్. ఏం చేయాలా? హౌ టు డెవలప్ HAML script. So how to develop HAML script. That means what? How to write HAML script. ఇది నేర్పించాలి ఇప్పుడు మీకు, హౌ టు రైట్ HAML స్క్రిప్ట్. ఓకే, అంటే స్క్రిప్ట్ దేనికోసం సార్? అక్కడ వెళ్ళి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి HAML స్క్రిప్ట్ రాయాలి మనం ఇక్కడ. సో అసలు HAML స్క్రిప్ట్ ఎలా రాయాలి అంటే, అసలు HAML అంటే ఏం సార్ అంటే, జనరల్గా ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్ అంటారు దీన్ని, సపోజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది ఉపయోగించి మనం యాన్సిబుల్ తోటి వర్క్ చేస్తాం. సరే, అది ఎలా రాయాలా ఏంటి, ఆ ప్రొసీజర్ ఏంటి, దాని గైడ్ లైన్స్ ఏంటని చూస్తే జనరల్గా మనకి యామిల్ అనేది యామిల్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, యామిల్ అనే దాన్ని ఉపయోగించి మనం స్క్రిప్ట్ రాస్తాం అంటున్నాం. స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే మనం స్క్రిప్ట్ అంటాం అంతే. స్క్రిప్ట్ అంటే ఏం లేదు, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అదేనా, ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే ఒక చోట రాస్తే దాన్ని మనం స్క్రిప్ట్ అంటాం. ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది యామిల్ ఉపయోగించి రాస్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. యామిల్ అనే లాంగ్వేజ్ ఉపయోగించి మనం లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, అదే స్క్రిప్ట్ అంటాం. యామిల్ ఉపయోగించి రాసాం కాబట్టి దాని పేరే యామిల్ స్క్రిప్ట్. వాడు అడుగుతాడు, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ యామిల్ స్క్రిప్ట్? ఎస్, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్, ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ యామిల్ స్క్రిప్ట్ అని మీరు చెప్పగలగాల. బట్ అలాంటి స్క్రిప్ట్ మీరు రాస్తారంటే ఎస్, శాంపిల్ స్క్రిప్ట్ రాసి నాకు చూపించండి అంటాడు. ఒక సర్వర్లో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఆ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి శాంపిల్ స్క్రిప్ట్ ఒకటి రాయండి అంటాడు అంతే ఇంటర్వ్యూలో. అంతేగాని ఒక ల్యాప్టాప్ ఇచ్చి ఒక సర్వర్ ఇచ్చి స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేయని మాత్రం ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో అడగరు. అలా ఇంటర్వ్యూలు చేయగలిగితే ఒక పర్సన్ తీసుకోవాలంటే 1 year టైం పట్టిద్ది, అలా ఇంటర్వ్యూలు చేయగలిగితే. నోబడీ. ఎస్, కాబట్టి మీరేం చేయాలా? థియరిటికల్గా స్ట్రాంగ్ ఉండాలా. హౌ టు రైట్ ద యామిల్ స్క్రిప్ట్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్సైడ్ యామిల్ స్క్రిప్ట్. సో లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ డిఫరెంట్గా ఎలా రాయాలి, ఇవన్నీ కంటెంట్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత వాటిని ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఎస్, అవే వస్తాయి. మనకి టెరాఫామ్ చూసాం కదా, సేమ్ వే టెరాఫామ్ లో ఎలాగైతే స్క్రిప్ట్ రాసాం ఎగ్జిక్యూషన్ చేసామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం మనం కూడా. బట్ అక్కడ టెరాఫామ్ లో ఏ లాంగ్వేజ్ ఉపయోగించాం ఫ్రెండ్స్? టెరాఫామ్ లో ఎస్ హ్యాషీ. ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్? యామిల్. ఎస్, యామిల్ స్క్రిప్ట్ అనేది పవర్ఫుల్ స్క్రిప్ట్. యామిల్, ఎస్, ఇట్స్ లైక్ ఎన్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. అయితే కొంతమంది అంటే యామిల్ స్టాండ్స్ ఫర్ వాట్ అంటారు కొంతమంది. అంటే నువ్వు చెప్తున్నావు, నీ ఎక్స్పీరియన్స్ ఉందంటున్నావు, నువ్వు ఫ్రెషర్ అంటున్నావు, యామిల్ నేర్చుకున్నావు. వాట్ ఈస్ యామిల్ స్టాండ్స్ ఫర్? స్క్రిప్ట్ అనేది యామిల్ అంటే ఏంది అంటే వాళ్ళు చెప్పాలా. వై అంటే ఎట్, ఏ అంటే ఎనదర్, ఎం అంటే మార్కఫ్. ఎస్, ఎల్ అంటే లాంగ్వేజ్,
అంటే దీన్ని మొత్తాన్ని ఎలా చెప్పాలి సార్? ఏం లేదు, వాళ్ళు AML స్టాండ్స్ ఫర్, చూడండి, AML స్టాండ్స్ ఫర్ ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్, ఇలా వాళ్ళు డినోట్ చేశారు. యాక్చువల్గా AML స్టాండ్స్ ఫర్ అంటే ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగితే మీరు చెప్పండి మ్యాక్సిమం ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్, ఇది దీని పేరు, ఇది యాక్చువల్గా. ఓకే, సో దీన్ని ఉపయోగించి మనం స్క్రిప్ట్ రాస్తాం, డిజైన్ చేయాలా. ఓకే, సో అదంతా నేను చాలా డెడ్ ఈజీగా చెప్తాను మీకు. అసలు మీరు చాలా మంది అంటారు కోడింగ్ స్క్రిప్టింగ్, నో, కోడింగ్ వేరు స్క్రిప్టింగ్ వేరు. మీరు భయపడొద్దు, స్క్రిప్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆ స్క్రిప్టింగ్ లో మీకు చాలా స్క్రిప్ట్స్ నేర్పిస్తాను. మీకు నేను AML నేర్పిస్తాను, ఆ తర్వాత JSON స్క్రిప్ట్ నేర్పిస్తాను, ఆ తర్వాత మీకు షెల్ స్క్రిప్ట్ అద్భుతంగా నేర్పిస్తాం, షెల్ అంటే బ్యాష్, ఇవన్నీ కూడా. ఓకే, ఇవి చాలు. మ్యాక్సిమం ఏంటంటే షెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్ట్. AML JSON కూడా మంచిదే. సో AML JSON, ఆ తర్వాత హ్యాషీ కూడా కరెక్టే. హ్యాషీ అనేది టెరాఫామ్తో వర్క్ చేయడానికి. ఇవన్నీ స్క్రిప్ట్లు మనం ఆల్రెడీ కొన్ని చూసాం, కొన్ని చూడాల్సి ఉంటుంది. JSON చూడాలి, షెల్ చూడాలి, AML చూడాలి, ఇవన్నీ మీకు నేర్పిస్తాను. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం ఈరోజు కొంచెం డిలే అయిపోయింది, అదర్వైజ్ మనం 7కే మొదలు పెట్టాలి, 7 AM ఈరోజు కొంచెం డిలే అయింది. సో నెక్స్ట్ డే అన్వర్డ్స్ 7కే మనం స్టార్ట్ చేస్తాం. సో 7కి స్టార్ట్ చేసి మనం పూర్తి స్థాయిలో క్లాసులు రెగ్యులర్గా తీసుకుంటాం. ఓకేనా? అందరూ ప్రతిరోజు క్లాసులకు అటెండ్ అవ్వండి. సో ఈ రోజు క్లాస్ ఇప్పటి వరకు ముగిచ్చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ట్రై టు ఈ నోట్స్ కావాలంటే మీకు పంపిస్తాను. ఇంకా కొన్ని స్టెప్స్ కూడా